వెల్కమ్ టు రాడ్డు రంబోలా సినిమాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 'నాని రాడు రంబోలా' సినిమాలేంటో చూద్దాం. 'నాని' మొదటి సినిమా 'అష్టాచెమ్మ'. డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇందరగంటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా 2008లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని, స్వాతిరెడ్డి నటించారు. ఈ సినిమా నాని మొదటి సినిమా అయిన హిట్ కొట్టాడు. అప్పటినుంచి సినిమాలు చేస్తూనే ఉన్నారు. నాని నటించిన సినిమాలు 32 సినిమాలు. అందులో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్, యావరేజ్, రాడు రంబోలా సినిమాలు ఉన్నాయి. నాని ఫస్ట్ నుంచి సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అన్ని సినిమాలు నచ్చుతాయి. కానీ ఏ హీరో అయినైనా యావరేజ్‌లు, హిట్‌లు అన్నీ మామూలే. నాని ఫస్ట్ రాడ్ రంబోలా మూవీ 'స్నేహితుడ'. ఈ సినిమా సత్యం బెల్లంకొండ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని, మాధవీలత నటించారు. ఈ సినిమాకి 5.5 రేటింగ్‌తో రాడ్డు రంబోలా సినిమా అయింది. రెండవ సినిమా 'ఆహా కళ్యాణం'. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి గోకుల కృష్ణ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమాలో నాని, వాణి కపూర్ నటించారు. ఈ సినిమా రేటింగ్ 5.8 రేటింగ్‌తో రాడ్డు రంబోలా సినిమా అయింది. మూడవ రాడ్డు సినిమా 'జెండాపై కపిరాజు'. ఈ సినిమా డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్‌లో 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని డబుల్ రోల్‌లో చేశారు. కానీ అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. ఈ సినిమాలో నాని, బేబీ ఏంజెల్ నటించారు. ఈ సినిమాకి 6.0 రేటింగ్ వచ్చింది. రాడు సినిమా అయింది. నెంబర్ 4 'కృష్ణార్జున యుద్ధం'. ఈ సినిమా మార్లపాక గాంధీ డైరెక్షన్‌లో 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని డబుల్ రోల్ చేశారు. ఈ సినిమా కూడా అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. ఈ సినిమాలో పల్లెటూరి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నాని, అనుపమ నటించారు. ఈ సినిమా రాడు రంబోలా అయ్యింది. 'వి' సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో 2020లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు, నివేతా థామస్ నటించారు. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కానీ సినిమా కూడా బాగుండాలి కదా! అందుకే ఈ సినిమాకి 6.8తో రాడు రంబోలా అయింది. 'అంటే సుందరానికి'. ఈ సినిమా వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో నాని, నార్జియన్ నటించారు. ఈ సినిమా స్టోరీ డిఫరెంట్‌గానే ఉంటుంది. కానీ స్టోరీని సాగదీయడం వల్ల ఈ సినిమాకి 7.6 రేటింగ్‌తో ఈ సినిమా కూడా రాడు రంబోలా అయింది. నెంబర్ 7 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమా విక్రమ్ కే డైరెక్షన్‌లో 2019లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ అండ్ కార్తికేయ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉన్నా సరే ఈ సినిమా నచ్చలేదు ఆడియన్స్‌కి. ఈ సినిమాలో నాని, కార్తికేయ, లక్ష్మి నటించారు. ఈ సినిమాకి 7.5 రేటింగ్స్‌తో ఈ సినిమా కూడా రాడు రంబోలా అయ్యింది. సో, ఈ 30 సినిమాల్లో 7 రాడు రంబోలా సినిమాలున్నాయి. ఇప్పుడు హిట్ 3 సినిమా ఎలా ఉందో మీరే చెప్పాలి. ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.